హాయ్ ఎవ్రీవన్, వన్ మోర్ మినీ బ్లాగ్ టు హియర్. టుడే అయితే మాల్కి అయితే విజిట్ చేసాము. ఇదైతే నాకు ఎక్స్బీఐ లాగా కనిపించింది బయట నుంచి, బట్ మాల్ అయితే చాలా అంటే చాలా పెద్దది. అది అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చున్నారు ఏందో మిషన్ అని చెప్పి. అండ్ మేక్ ఓవర్కి అయితే వెళ్ళాము. ఈ మేక్ ఓవర్లో అయితే మనకి బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని కాస్ట్యూమ్స్ అయితే బ్యూటీకి సంబంధించింది అన్ని ఎవ్రీవన్ ఇక్కడ అన్ని అవైలబుల్లో ఉంటాయి ఈ మాల్లో. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చెప్పనవసరం లేదు, మీరే చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత డిఫరెంట్ ఉన్నాయంటే అంత డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న చూసినంత పెద్దవి ఇంకెక్కడ చూడలేదు, అంత బాగా పెట్టున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి కిడ్స్ కానీ ఇవి రేట్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి రేట్ అయితే, బట్ ప్రోడక్ట్ కూడా అలానే ఉండొచ్చు. అండ్ క్లిప్స్ చూసారు కదా క్లిప్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. అండ్ ఇవి వచ్చి మనకు ఇంకొకటి సైడ్స్ అంటాం కదా అవి. అండ్ ఇక్కడ నేను మెయిన్గా చూసింది హ్యాండ్ బ్యాగ్స్, అవి చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారా హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో. అండ్ మేము జస్ట్ అలా చూసి ఆ ఫంక్షన్స్ వేర్కి వెళ్తారు. అండ్ మేము ఇంకా ఎక్స్కలేటర్ మీద అండ్ అంటే ఓపెన్ వెళ్ళడం అండ్ రావడం. అండ్ ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒకవేళ జరిగిన తర్వాత మీకు ఏ విషయమో ఇంకోసారి బాగా రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒకవేళ నాకు వీలుంటే వస్తే నేను మీకు ఒకసారి పెడతాను, ఓకేనా. అండ్ అలానే మేము గేమ్ జూమ్కి వెళ్ళాము. గేమ్ జూమ్లోకి వచ్చేసరికి డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ హర్రర్కి సంబంధించి కూడా ఉంది. ఇంకా జస్ట్ ఊరికే క్యాప్చర్ చేసుకున్నాను ఫొటోస్ బాగుంటాయని. అక్కడ చూసారా అదేంటంటే మనకి టికెట్ 100 రూపీస్ అనమాట. ఉన్నట్టుండి అంటే సవాళ్ళు వేయడము ఇలా పట్టుకోవడము అట్లా భయపిస్తాయి అనమాట. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది, బట్ మేము వెళ్ళలేదు ఎందుకు వచ్చింది అని. ఇంకా సరే అని చెప్పి గేమ్ జూమ్కి వెళ్ళాము. ఒక బాబు అయితే ఒకటి ఎక్కాడు, వాడు అరుస్తూ ఉన్నాడు. అదైతే ఒక 3 టైమ్స్ తిప్పేసింది ఓన్ని. ఆ వీడియోలో నేను సౌండ్ అనేది తగ్గించేశాను. అమ్మ అంటే వాళ్ళ పేరెంట్స్ నవ్వుతూ ఉన్నారు. అండ్ అట్లా తిప్పేస్తూనే ఉన్నింది. ఇంకా ఫైనల్గా ఆ ఎగ్జైట్మెంట్ అయితే మాకు నచ్చి అక్కడే ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి లోపలికి వెళ్ళాము. డిఫరెంట్ గేమ్స్ అనమాట. అమౌంట్ పెట్టే చాక్లెట్స్ గేమ్స్ అని చెప్పి, వీడియో గేమ్స్ అని చెప్పి, నెక్స్ట్ మనకు కళ్ళు క్లోజ్ చేసుకుంటే హెచ్డి అనేది ముందుగా డ్రైవింగ్ చేయడం కానీ, స్కేటింగ్ చేయడం కానీ, ఒక ట్రావెలింగ్లోకి వెళ్ళేటప్పుడు డీప్గా తీసుకొని వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ ఇక్కడ తీసుకొని రావచ్చు పిల్లల్ని. అండ్ ఒకవేళ ఇది అంబేద్కర్ భవన్ అండ్ అడ్రస్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను, ఓకేనా. ఈ మాల్ అయితే పర్లేదు, గేమ్స్ అయితే బీభత్సంగా ఉంటాయి మాల్లో. మీరు ఫ్రీగా ఉంటే పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అయితే మేము కేఎఫ్సీ అని చెప్పి తింటా అన్నారు మా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు కేఎఫ్సీకి ప్రిఫర్ చేశారు అండ్ నేనైతే తిన్నని చెప్పాను. ఇంకా నేను పిజ్జాకి ప్రిఫర్ చేసుకున్నాను. పిజ్జాలో నేను స్వీట్ కార్న్ పిజ్జా అనేది ప్రిఫర్ చేసుకున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే మనం పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు పెడతారు, లోపల ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తారు. నెక్స్ట్ అయితే ఎప్పుడైతే మనకు పిజ్జా అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, లోపల ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తారు. బట్ ఇక్కడ మన ముందరే ప్రిపేర్ చేశారు. అలా ప్రిపేర్ చేసినా కూడా బాగుంటుంది. అండ్ చీజ్ స్వీట్ కార్న్ పిజ్జా అనమాట. అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్, చెప్పనవసరం లేదు. ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, బట్ అది రాలేదు, లేట్ అయింది. లోపల కేఎఫ్సీకి అయితే మేము వెళ్ళాము. కేఎఫ్సీకి వెళ్ళిన తర్వాత అక్కడైతే చాలానే అవైలబుల్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, బట్ రాలేదు. ఒక 30 మినిట్స్ పట్టింది మాకు. అలా పట్టిన తర్వాత ఇంకా సరే అని చెప్పి వెయిట్ చేసాము. వెయిట్ చేసింది కాకుండా ఇంకా సరే అని చెప్పి ఈ లోపల వాళ్ళు కేఎఫ్సీ ఆర్డర్ పెట్టున్నారు. ఇంకా అక్కడికి ఒకసారి విజిట్ చేసేసి వెళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా సరే అని చెప్పి ఇంకా అయిపోయింది, పిజ్జా తినేసాము. ఇంకా బయటకి వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాల్ని ఒకసారి వీడియో క్యాప్చర్ చేసుకున్నాము. మాల్ అయితే చాలా అంటే చాలా పెద్దది, ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నా వీడియోస్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పక్కనే అంటే అంబేద్కర్ బొమ్మ ఉంది అండ్ ఆ స్టాచ్యూ ఉంది అండ్ రిమైనింగ్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి, ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. అండ్ అలానే మనకు ఇక్కడ బుద్ధుడి బొమ్మ దగ్గర హైదరాబాద్లో మెయిన్ అనమాట చెరువు అనేది ఉంది. బట్ అంత దూరం అయితే వెళ్ళలేదు, మేము వెళ్ళిన ప్లేస్ దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. బట్ ఇంకోసారి విజిట్ చేసినప్పుడు మీకైతే చూపిస్తాను డెఫినెట్గా, ఓకేనా. అండ్ ఇంకా సరే అని చెప్పి మేమైతే వెయిట్ చేసింది అయిపోయింది, బయటకు వచ్చేసాము, అది చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే మనకు ఆటో ప్రైజెస్ అనేది మనకు ఒకటికి 3 టైమ్స్ 2 టైమ్స్ అడిగి ఎక్కాలండి. ఎందుకంటే మీరు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా రేట్ కనుక్కొని ఎక్కాలి, లేకపోతే మీరు అంత చెప్పలేదు అని చెప్పి అయితే ఆర్గ్యుమెంట్ ఉంటాయి. థ్యాంక్ యూ. అండ్ బయటకు వచ్చినప్పుడు అయితే జాక్ ఫ్రూట్ అయితే నాకు కనిపించింది. ఇంకా సరే అని వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ 66 సబ్స్క్రైబర్.